రాజ్ ఎప్పుడు కావ్య చేసిన తప్పులకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉంటాడు. రాహుల్, రుద్రని తప్పు చేశారు అని తెలిసినా కూడా వాళ్ళని వదిలేస్తాడు. ఎందుకంటే ఇల్లు ముక్కలవ్వకూడదు, తాతయ్య బాధపడతాడు అని. కావ్య వెళ్ళిపోతే తాతయ్య బాధపడతాడన్న విషయం రాజ్ అర్థం చేసుకుంటాడో లేదో మరి. కానీ రుద్రాణి మాత్రం ఎంత తెలివిగా ఈ ప్లాన్ వేసిందంటే కావ్యని ఘోరంగా ఇరికిచ్చేసింది. అటువైపు అపర్ణ ప్రాణాల్ని గండంలో పెట్టేసింది. ఇక రాజేమో "నువ్వు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు. నువ్వెన్ని సాక్ష్యాలు చూపించినా నేనైతే నమ్మను. నీ వల్ల మా అమ్మకి ఏదైనా జరగాలని జరిగితే మాత్రం నేను ఊరుకునేదే లేదు" అనేది చెప్తూ ఉంటే, ఇక కావ్య ఎంత చెప్తున్నా వినిపించుకోదు. నాకు నిజంగానే ఫోన్ వచ్చింది. నేను అత్తయ్యకే చెప్పాను. కానీ ఇలా వచ్చేలోపే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని చెప్తున్నా కూడా వినిపించుకోడనమాట. అయితే "నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా?" అని గట్టిగా అడుగుతుంది. "అవును వెళ్ళిపోవాలని" తంటూ ఇక ఈరోజు భార్య పోస్ట్‌కి నేను ముగింపు పలికేస్తున్నాను. ఇక మీ కంటే కనపడను అని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. రాజ్ బాధపడుతూనే ఉంటాడు కావ్య విషయంలో. కానీ ఏదో ఒక మూల తను తప్పు చేయలేదని తెలుసు. కానీ అందరి ముందు మాత్రం మెయిన్‌గా రుద్రాని రెచ్చగొట్టడం వల్ల కావ్య మీదకే ఎక్కువ తప్పు కనపడేలాగా చూసి కావ్యని ఇంట్లోంచి పంపించేస్తాడు రాజ్.